నమస్తే అండి, నా పేరు చరణ్ తేజ్. తన నా వైఫ్ భాగ్యశక్తి. యాక్చువల్లీ తనకి 7th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ వచ్చినందుకు సిజేరియన్ చేయాలని డిసైడ్ అయినారు. సో బేబీ పుట్టిన తర్వాత ఎన్ఐసీ అడ్మిట్ చేయాలి, మీకు ఎక్కడన్నా తెలిసింటే చూసుకోండి అని చెప్పినప్పుడు నాకు అది తెలియకపోవడం వల్ల మా కజిన్ ఇక్కడ యాక్షన్ నారాయణ వర్క్ చేస్తుంటే తను మా హాస్పిటల్ లతీష్ సార్ ఉన్నారు, సీరియస్ మస్తు ఎక్స్పీరియన్స్డ్, ఆయన దగ్గరికి తీసుకెళ్దాము డెలివరీ ఫైన్ అని చెప్తే నేను ఓకే చేశాను. సర్జరీ వైఫ్ కి సిజేరియన్ జరుగుతున్నాగానే సార్ టీమ్ తో పాటు వచ్చి తీసుకెళ్లడం, ఆ విధానం అంతా చూసి ఓకే సేఫ్ హ్యాండ్స్ అనే ఒపీనియన్ నాకు వచ్చింది. ఈ రోజుతో 60 days అయింది. ఈ 60 days లో ఫ్రమ్ డే 1 నుంచి 60 వరకు మాకు ఒక భరోసా ఇష్యూ వచ్చారు, యువర్ బేబీ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనే విషయం. కానీ ఇలా మేము డాక్టర్స్ మాకు అన్ని తెలుసు అనే విధానం కాకుండా మీరు పేరెంట్స్ మీకేం కావాలి, సో మాకు ఈ ఇష్యూ ఉంది బేబీకి, ఈ ఇష్యూకి మేము ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పడం కానీ, దీనికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీకేది వయోబుల్ ఉంటదనే మా సజెషన్స్ తీసుకోండి కానీ. సో ట్రీట్మెంట్ లో మీ ఒపీనియన్ ఫస్ట్ తీసుకుంటాము, మీ ఒపీనియన్ కి మేము వాల్యూ ఇస్తామని చెప్తూ ప్రతి రోజు మాకు అప్డేట్ చేస్తూ బేబీని చాలా బాగా చూసుకున్నారు. బేబీ మల్టిపుల్ ఇష్యూస్ తో బ్రేక్ డౌన్ ఉండడం వల్ల మల్టిపుల్ ఇష్యూస్ తో ఉంటూ 1 by 1 స్టార్ట్ చేసుకుంటూ చాలా సపోర్టివ్ గా ఉన్నారు మాకు కూడా. లతీష్ సార్ తో పాటు కిరణ్ సార్ కూడా, లతీష్ సార్ లేని సమయంలో కిరణ్ సార్ కానీ స్టాఫ్ కానీ చాలా హెల్పింగ్ హ్యాండ్, డాక్టర్స్ కానీ అందరూ చాలా హెల్పింగ్ హ్యాండే ఉన్నారు మాకు. యాక్చువల్గా మేము ఈ 60 days లో మాకు కొంచెం ప్రశాంతత దొరికిందంటే ఈ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ వల్లే. ప్రతి ఒక్క ఇష్యూని సింపుల్ గానే సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అంటే మాకు ఇబ్బంది పెట్టకుండా, మేము ఆ ఫ్లోర్ ఈ ఫ్లోర్ అని తిరగకుండా, ఏదన్నా మాకు ఇష్యూ ఉందంటే ఎవరిని అప్రోచ్ అయినా వాళ్ళు మాది కాదు ఈ వర్క్ అని చెప్పకుండా మాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేశారు. ఒక ప్రెషర్ఫుల్ డేస్ ని కొంచెం హెల్పింగ్ గానే తీసుకెళ్లారు. ఇప్పుడు మా బాబు బాగా అన్నిట్లో యాక్టివ్ గా, అంత తనకున్న ఇష్యూ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంది. తను 28 weeks కి పుట్టేశాడు. సో తనకి పుట్టగానే రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంది. పుట్టినప్పుడు మేము ఎలా అని భయపడుతుంటే లతీష్ గారు నా మీద వేయండి మీ బర్డెన్ అంతా, నేను చూసుకుంటాను అని ఒక హామీ ఇచ్చారు. అది దానికి తగ్గట్టే వాడిని ఈ రోజు వరకు కూడా ఎవ్రీ చిన్న డీటెయిల్డ్ ఇష్యూ, చిన్న మోషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ సార్ దాన్ని పర్టికులర్ గా చూసి ఆచితూచి ప్రతి ఒక్క స్టెప్ వేసి మాకు చాలా హెల్పింగ్ గానే ఉన్నారు. ఎవ్రీడే మాకు కౌన్సిలింగ్ తీసుకుంటారు, ఈ రోజు ఇలా ఉన్నాడు, ఈ రోజు ఏమైంది, దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి దీని వల్ల అనేసి. వాడికి పీడియా ఇష్యూ ఉంది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంది, ఇట్లా సెవరల్ ఇష్యూస్ ఉన్నాయి ఎర్లీ బార్న్ కాబట్టి. సో ఎవ్రీ ఇష్యూ సార్ టేక్ కేర్ చేశారు. ఇట్లా భయపడద్దని చెప్పారు. ఒకవేళ ఇష్యూ ఉంటే దానికి వయబుల్ ట్రీట్మెంట్స్ ఏముంటది, సర్జరీ వాట్ ఎవర్ అన్ని ఉంటాయని చెప్పేసి అన్నిట్లో మాకు ధైర్యమే ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ మేము సార్ మీద వేసేసాం. అది లతీష్ సార్ అవ్వచ్చు, లతీష్ సార్ లేని పక్షాన కిరణ్ సార్ అవ్వచ్చు, చాలా బాగా వాడిని హ్యాండిల్ చేశారు. సో ఇంకా స్టాఫ్ అయితే అసలు వాళ్ళ బేబీని చూసుకున్నంత ప్రిషియస్ గా చూసుకున్నారు. మేము వెళ్ళిన ఎవ్రీడే వీఆర్ హ్యాపీ దట్ హీస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనే ఒక నమ్మకం మాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఆస్టర్ నారాయణ. నాకు తెలిసినంత వరకు తిరుపతిలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఎన్ఐసియు అని అంటే ఇదే అని నేను చెప్పొచ్చు. చాలా వరకు బేబీస్ ని చాలా డెడికేట్ గా, చాలా జాగ్రత్తగా, ఫ్రెజైల్ గా ఉంటారు కాబట్టి చాలా క్లీన్ అండ్ సేఫ్ గా చూసుకుంటారు. థ్యాంక్ యూ ఆస్టర్ నారాయణ.